మోస్ట్ ఆఫ్ ది హౌసెస్ లో పుట్టి ఫినిషింగ్ ఇష్యూస్ అనేవి సహజంగా చూస్తుంటాం. అయితే మన ఇంటికి పెయింట్ చేయించుకోవాలనుకున్నప్పుడు పుట్టి మళ్ళీ దానిపైన అప్లై చేసి చెయ్యాలా లేకపోతే డైరెక్ట్ గా పెయింట్ చేయొచ్చా అనే సందేహం ఉంటుంది. కొంతమంది పెయింటర్స్ డైరెక్ట్ గా పెయింట్ అప్లై చేయొచ్చు అని చెప్తారు. కొంతమంది పెయింటర్స్ పుట్టి ఖచ్చితంగా అప్లై చేసి మాత్రమే పెయింట్ చేయాలని చెప్తారు. అయితే మన గోడ లోపల ఉన్న పుట్టి ఫినిషింగ్ ఇష్యూస్ ఎలా కనిపెట్టాలో చూద్దాం రండి. ఫస్ట్ మన దగ్గర ఉన్న సెల్ ఫోన్ లైట్ అయినా లేకపోతే టార్చ్ లైట్ అయినా తీసుకొని గోడ పైన వర్టికల్ గా ప్రొజెక్ట్ చేయాలి. గోడ పైన వర్టికల్ గా ప్రొజెక్ట్ చేసినప్పుడు గోడ లోపల ఉన్న అతి చిన్న పుట్టి ఫినిషింగ్ నుండి ప్రతి ఒక్క ప్రాబ్లం బయటికి ఆ లైటింగ్ కి ఎలివేట్ అవుతుంది. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు పుట్టి అనేది అవసరమా లేదా అనేది. ఈ యొక్క సమస్య అనేది ఎందుకు వస్తుందంటే ఎప్పుడైతే మీ యొక్క పెయింటర్ లేదా బిల్డర్ మీ యొక్క హౌస్ కి పుట్టి పెట్టి శాండింగ్ చేసినప్పుడు శాండింగ్ అనేది డిఫరెంట్ ఇంటర్వెల్స్ లో డిఫరెంట్ శాండింగ్ పేపర్స్ యూజ్ చేసి ఫినిషింగ్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. అయితే పెయింటర్స్ షార్ట్ కట్ లో ఒకటే శాండింగ్ పేపర్ ని యూజ్ చేయడం ద్వారా మన గోడ పైన లైనింగ్స్ అండ్ పుట్టిలో ప్యాచెస్ గా రావడం అనేది జరుగుతుంది. సో దాన్ని బట్టి నెక్స్ట్ మనం హై క్వాలిటీ పెయింట్ చేయించుకోవాలనుకున్నప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చెక్ చేసి మీ యొక్క గోడ ఫినిషింగ్ ఇష్యూస్ ని కనిపెట్టి పుట్టి అవసరమా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకొని తగిన డిసిజన్ మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.